పూరా లోకల్. కాబట్టి అమిత్ షా గారికి విషయం చెప్పినప్పుడు ఆయన బ్రహ్మాండమైన కార్యక్రమం, భారతదేశం మొత్తంలో ఏ పార్లమెంట్ సభ్యుడు కూడా చేయనటువంటి కార్యక్రమం నేనే వచ్చి ఇనాగ్రేట్ చేస్తానని ఆయన నిర్మల్లో ఆయన వచ్చినప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది 2021లో. సో అప్పటి నుంచి నిరంతరంగా కొనసాగుతా ఉంది. నాకు చేతనైన రోజులు నేను కొనసాగించే బాధ్యత నేను తీసుకుంటా. అదే రకంగా నిజామాబాద్ ఇందూరు ప్రాంతం, ఇందూరు పార్లమెంట్ అంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఎక్కడున్నదో, ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఉన్నదని ఒకప్పుడు కవిత అడిగినండి. అప్పుడు 2019లో ఇందూరు కార్యకర్తలు చూపించారు ఎక్కడుందో బీజేపీ. 2024లో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఏదన్నా పార్లమెంటులో ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా డిపాజిట్ కోల్పోలేదు అంటే అది కేవలం ఇందూరు పార్లమెంటే. 4 పార్లమెంట్ల నుంచి 8 ఎంపీలకి మన సంఖ్య పెరిగింది. కానీ ఇందూరు పార్లమెంట్ ఒకటే పార్లమెంటు 45% నుంచి 48% ఓటు శాతం సాధించిన పార్లమెంట్ ఒకటే. మిగిలిన దగ్గర ఓటు శాతం పెరగలేదు. మార్జిన్లు ఎక్కువ తక్కువ ఉన్నప్పటికీ ఓటు శాతం పరంగా పెరిగిన ఏకైక పార్లమెంట్ సెగ్మెంట్ ఇందూరు పార్లమెంట్ సెగ్మెంట్. ఇక్కడ కార్పొరేటర్లు మేమే గెలుస్తాము. ఇంతకుముందు గెలిచినాము హైయెస్ట్ 28, మనం గెలిస్తే 13 టీఆర్ఎస్ గెలిచింది. సరే తుర్కోలు వాళ్ళు ఓటు వేసుకుంటారు, వాళ్ళు 16 గెలిచారు. నా టార్గెట్ 2024కి ఎలక్షన్లలో 50% ఓటు దాటించాలన్న టార్గెట్ ఉండే నాది. నేను 48% దాటించినాము. బాల్కొండ నియోజకవర్గం, ఆరుమూరు నియోజకవర్గం, కోరుట్ల నియోజకవర్గం మరియు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 51% దాటింది ఆల్రెడీ. నెక్స్ట్ టైం జగిత్యాలలో కూడా దాటిస్తాము. ఈసారి క్యాండిడేట్ జగిత్యాల్లో పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనను అందరూ గౌరవిస్తారు. కాబట్టి ఆయన అక్కడ నుంచి కంటెస్ట్ చేసిండు కాబట్టి అక్కడ కాంగ్రెస్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. కానీ నెక్స్ట్ టైం నేను ఇప్పుడే చెప్తున్నా 50% దాటే నియోజకవర్గాలలో జగిత్యాలు కూడా ఉంటుంది. ఒకసారి 50% దాటినాక అవతల పార్టీ ఏంది, క్యాండిడేట్ కూడా మనకు సంబంధం ఉండదు. అవసరం ఆలోచన చేయాల్సిన పని కూడా లేదు. సో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్, నాట్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్, దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ బీజేపీ హోల్డ్ ఇన్ తెలంగాణ. అంజిరెడ్డి గారికి టికెట్ వచ్చింది, నాకు ఫోన్ చేసిండు, టెన్షన్ పడుతున్నాడు. అంజిరెడ్డి గారు ఇవాళ మొత్తం ఆయన నియోజకవర్గం ఎన్ని జిల్లాలు, ఎన్ని పార్లమెంట్లు ఉంటాయని 6 పార్లమెంట్లలో ఇచ్చినట్టు స్పీచ్ ఈడ కూడా ఇచ్చిండు. ఈడ కాషాయం ఆల్రెడీ ఎగురుతున్నది. ఈడ కార్యకర్తలు వాళ్ళే మనకు చెప్తారు బాధ్యత ఏందో, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు మనకు. కాబట్టి 50% దాటుతున్నది ఈడ. కాబట్టి అంజన్న అన్ని జిల్లాలో మాట్లాడినట్టు మాట్లాడుతుంది. అంజిరెడ్డి గారు టికెట్ రాగానే టెన్షన్ ఫోన్ చేసిండు నాకు. అన్న నువ్వు వేరే అన్ని చూసుకో, నాకు పార్లమెంట్ నడుస్తున్నది, ఢిల్లీ ఎలక్షన్లు నడుస్తున్నాయి, నాకు 2 నియోజకవర్గాలు అక్కడ బాధ్యత ఉన్నది, నువ్వు ఏం ఫికర్ చేయకు, నీకు బ్రహ్మాండమైన మెజారిటీ ఇందూరు పార్లమెంట్కి వెళ్ళి వస్తుంది, నువ్వు వేరే అన్ని చూసుకో అని చెప్పిన. నీకు నీ అంచనా ప్రకారము నిజామాబాద్ పార్లమెంట్లా, నిజామాబాద్ జిల్లాల 100కి ఎన్ని ఓట్లు వచ్చి ఉంటాయి నీకు? నాకు ఇంచుమించుగా 70 ఓట్లు వచ్చినాయి. సో నేను ఢిల్లీలో కూర్చొని ఫోన్లో చెప్పిన, నువ్వేం ఫికర్ చేయకు, నేను లాస్ట్ వారం రోజులు వస్తా, నేను రానవసరం లే, మా కార్యకర్తలు చూసుకుంటారని చెప్పిన.